పోలవరం గ్రామం. మా గ్రామంలో ఒక ఎఫ్పిఓ కొడుకుంది. ఆ గ్రామం తరపున మనం ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత ఏమంటే మేము సహకారంతో, అందరి సహకారంతో, తర్వాత నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ గత 15 సంవత్సరాలుగా, అంటే నాకేం తెలియదు ఈ వ్యవసాయం, మాది వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి మాకు ఆవులు ఉండే. ఈ ఆవులు అప్పుడు ఎప్పుడు 10th క్లాస్లో ఆ పేడ అప్పుడు కొట్టేవాళ్ళం. ఎప్పుడు నాకు అంటే కరెక్ట్ నిన్ననే నాది 50వ బర్త్డే అయిపోయింది. అప్పుడు నేను 1989 ప్రాంతంలో నాకు బాగా గుర్తు. అప్పుడులోనే మా ఊర్లో పాల డైరీ ఉండింది. అప్పుడు స్టార్ట్ అయింది ఏంది ఈ యొక్క వేరే దేశం యొక్క ఆవులను అప్పుడు నాకు గుర్తొచ్చి అప్పుడే మాకు రొచ్చు పోసుకునే వాళ్ళము, దండులో పోసే వాళ్ళము, అంటే రొచ్చు ఎత్తి దిబ్బలలో పోసుకునే వాళ్ళం. అట్లా వ్యవసాయ కుటుంబంలో వచ్చి చెప్తున్నా కాబట్టి నేను ఇప్పటి కూడా ప్రతిరోజు పొద్దున పోయి చేనులో నేను డ్రమ్ములు పెట్టుకుంటే డ్రమ్ములు కూడా 200 లీటర్ల డ్రమ్ములు కూడా కింద పోసి డ్రమ్ములు ఎత్తుకపోయిన కాలం ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రైతులంతా మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఏ ఆవు పేడనతో ఈ యొక్క జీవామృతాన్ని ఇప్పుడు చెప్పినారు కదా వెంకటరమణ గారు, నీళ్ళలో ఇర్చండి. దాన్ని కొట్టడానికి ఇబ్బంది అయితే ఏదో రకంగా మనము చేసి ఈ యొక్క పంటను పండించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు. అదే నా అనుభవాలు చెప్తున్నాను. నా నంబర్ రాసుకోండి మీరు. 94417, ఇక్కడ సమయం తక్కువ ఉంది, 944176161. నా అనుభవాలన్నీ నా యూట్యూబ్ ఛానల్లో, ఈ నంబర్ మాకు యూట్యూబ్లో కొడితే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. రోజు ఒక యూట్యూబ్లో ఏదో ఒకటి అప్డేట్ చేస్తాను. నేను ఈ మధ్య కాలంలో జస్ట్ 4 రోజుల కిందట ఇట్లా సలిక పెట్టి దున్నుతున్నా. సలిక పెట్టి మడి వేస్తాం కదా, మడి వేసేటప్పుడు ఈ ఎర్ర ఏ విధంగా మట్టిని తిని మట్టి వదులుతున్నది కూడా వీడియో తీసిన. నేను వండర్ అయినా అసలు ఎమ్మడే నా మొబైల్ ఉంది. ఒక్కోసారి నేను మొబైల్ ఏం చేస్తా అంటే గట్టు బయట పెడతా, కానీ ఆ రోజు అదృష్టవశాత్తు జోలోనే ఉంది మొబైల్. ఎమ్మడే పిక్చర్ చేసిన, దాన్ని యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేసిన చూడండి. కాబట్టి మీరు నా అనుభవాలు చాలా ఉన్నాయి ఈ యూట్యూబ్ ఛానల్లో చూడండి. జస్ట్ నా నంబర్ రాసుకోండి, 944176161. ప్రొఫెసర్ డాక్టర్ మురళీధర్ రెడ్డి. ఒక్క పారాసిటమాల్ మాత్ర కూడా వేసుకొని నేను మా పిల్లలకు కూడా అదే చెప్తా. కరోనా వ్యాక్సిన్ లో గవర్నమెంట్ హాస్పిటల్ కర్నూలు వర్క్ చేసినప్పుడు అసలు అందరితో కరోనా పేషెంట్లు ఇట్లా తట్టుకుంటున్నా. 1 year పని చేసినాం అక్కడ హాస్పిటల్లో. వాళ్ళకి ఏం లేదు, వెనుకలా తగ్గడమే, మనం ఇట్లా కొట్టాం కదా పిల్లలను. అట్లా ఇటువంటి చాలా కార్యక్రమాలు చేశాము. నా నంబర్ రాసుకోండి. మనం అందరితో కలిసి ముందుకెళ్దాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.